మేడం ఇక్కడే బాంబు ఉందా? అంటే పాప లోపలే ఉంది. మేడం మీరు రండి మేడం, నేను చూస్తాను. ప్రసాద్ గారు మీరు రండి. పూజ 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 లేవా? ఓకే హరిప్రసాద్ గారు పాపం చూసుకోండి. సూర్య సూర్య పూజ సూర్య మేడం వదిలేండి మేడం, టైం అయిపోతుంది మేడం. ఆ బాంబు విసిరేండి మేడం. సూర్య విసిరే పడేసి సూర్య పేలిపోతుంది. సూర్య పడేసి పేలిపోతుంది. విసిరే సూర్య. అమ్మా విసిరే అమ్మా. అమ్మా విసిరే అమ్మా. సూర్య ఆలోచించకు, విసిరే, ఆ బాంబు విసిరేసాయి. ఎటు విసిరేయమంటారు? ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. ఆ బాంబు పేలుతుంది సూర్య, విసిరే. అమ్మా బాంబు పేలిపోతుందమ్మా. విసిరే అమ్మా. నా మాటేనమ్మా. डीएसपी सूर्यकांतम जिंदाबाद। 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 మీరు రియల్లీ గ్రేట్ మేడం. మీ ప్రాణాలకు తెగించి బాంబును కనిపెట్టారు. లాస్ట్ మినిట్లో బాంబుని డిఫ్యూజ్ చేసి ఎంతోమంది ప్రాణాల్ని, ఇన్ని కోట్ల ప్రాపర్టీని కాపాడారు. మీరు రియల్లీ గ్రేట్ మేడం. ఒక పోలీస్ ఆఫీసర్గా ఇది నా బాధ్యత అండి. ఏంటి బాధ్యత?
ఆ బాంబు నీ చేతుల్లో పేలుంటే ఏమయ్యేదానివి? చచ్చుండేదాన్ని. ప్రాణాలు పోయినా చట్టాన్ని రక్షిస్తానని, ప్రజల్ని కాపాడుతానని, వాళ్ళకి అండగా ఉంటానని ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే ప్రమాణం చేశాను. నేను ఎప్పుడైనా నా కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే అప్పుడు నేను చనిపోయినట్టే. డ్యూటీ చేస్తూ చనిపోతే ఎప్పటికీ నేను బతుకున్నట్టే. మేడం, మీలాంటి సిన్సియర్ ఆఫీస్ దగ్గర మేము వర్క్ చేస్తున్నందుకు మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం. అమ్మా ఏంట్రా భయపడ్డావా? ప్రసాద్ గారు బయలుదేరండి. ఏ నక్షత్రంలో పుట్టిందో తెలియదు కానీ ఆ సూర్యకాంతం మామూలుది కాదురా దేవుడా. మన టైం బాగుంది కాబట్టి త్రుటిలో సూర్యకాంతం చేతిలోంచి తప్పించుకున్నాం. లేదంటే ఈ పాటికి లోపలేసి లాఠీతో ఎముకలు విరగొట్టేది. నేను మారు వేషంలో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే వామ్మో, మీకు దరివేసినా ఏకపోయినా నాకు మాత్రం పెద్ద రౌండ్ వేసేసేది. అత్త అల్లుడు కలిసి షాపింగ్ మాల్లో నగలు డబ్బులు కొట్టేస్తాం. బాంబ్ బ్లాస్ట్ కేసులో సూర్యకాంతాన్ని జైలుకి పంపిస్తామని వేదవ డైలాగులు అన్నీ చెప్పారు. ఏం చేశారు? ఎప్పట్లాగే అది తేడా కొట్టింది. మనం చతికిల పడ్డాం. బాంబున్న బొమ్మమ్మని వాడు దోషి, వాణ్ణి పట్టుకోమని పోలీసులకు ఆర్డర్ వేసింది. ఆ చైతిగాడి ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో నేను గాని దొరుకుంటానా అత్త? అక్కడ నువ్వెక్కడ నిలబడి చచ్చావో నాకేం తెలుసు. అయినా మనం బాధపడాల్సింది భయపడాల్సింది ఏమీ లేదులే. బాంబు ప్లాన్ మిస్ అయినా నా ఫోన్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఈ ఫోన్ ప్లాన్ ఏంటి? ఆడవాళ్లు డ్రెస్సులు మార్చుకునే రూంలో ఫోన్ పెట్టి వీడియో తీసే ఏర్పాటు చేశాను. ఆ లలిత బ్యాచ్ చీరలు మార్చుకుంటుండగా రికార్డు చేశానే. అవునా? ఒకసారి చూడండి. ఏంటి వాళ్ళు బట్టలు మార్చుకునేది నువ్వు చూస్తావా? ఆ, నీ బుద్ధి కుక్క బుద్ధని నాకెప్పుడో తెలుసల్లుడు. అందుకే ఈ వీడియో నా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని లలితకి పంపిస్తే ఏమవుతుంది? దాని గుండె జల్లమంటుంది, వెంటనే గొళ్ళుమంటుంది. ఈ వీడియోని అడ్డం పెట్టుకుని మనం మళ్ళీ ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతాం. వీడియో చూపించేస్తే రానిచ్చేస్తారా? ఈ విషయం ఆ లలిత వాళ్ళు సూర్యకాంతానికి చెప్తే అప్పుడు అవుతుంది పెళ్లి. ఎలా చెప్పుకుంటారా? ఎలా చెప్పుకుంటారు? ఒకవేళ చెప్పుకున్నా సూర్య ఎలా బయట పెట్టుకుంటుంది? ఎక్స్ట్రాలు చేస్తే ఈ వీడియోని సోషల్ మీడియాలో పెడతానని లల్లి వాళ్ళని ముందే బెదిరిద్దాం. దాంతో వాళ్ళు కుక్కిన పెనుల్లా పడుంటారు. మనం చెప్పినట్టు వింటారు. వాళ్ళంతట వాళ్లే మనల్ని వాళ్ళింట్లో ఉండే ఏర్పాటు చేస్తారు. ఐడియా అదిరిందత్త. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈసారి మాత్రం మనం బయటికి రాకూడదు. ఆస్తిని మొత్తం దక్కించుకుని వాళ్ళని బయటికి గెంటుద్దాం. మనం మాత్రం బయటికి రాము. అయితే ఈ కొత్త ప్లాన్ మొదలు పెట్టేత్త. రేపు తెల్లారగానే ముహూర్తం.
తాతగారు హారతి తీసుకోండి. ఏంటి అమ్మ కూతుళ్ళు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు? ఎవరు కక్ష కట్టారో ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో తెలియదు కానీ షాపింగ్ మాల్లో బాంబులో నా బిడ్డ ఇరుక్కుపోయింది. ని కాపాడాడు, క్షేమంగా నాకు అప్పగించాడు. అవునమ్మా, అది చేసిన పూజలే దాన్ని కాపాడాయి. కాదు నాన్న, ఈ కన్న తల్లి ప్రేమే నా బిడ్డను కాపాడింది. కన్నతల్లా ఏం మాట్లాడుతున్నారండి? మిమ్మల్ని మాట్లాడండి. చెప్పండి నాన్నగారు, ఈ అమ్మ నిజంగానే మా అమ్మనా? ఏయ్, తను మీ అమ్మ ఏంటి? మా అమ్మ. తన కడుపున పుట్టింది నేను. ఏంటి, సూర్యకాంతం మీ అమ్మనా? అవును. నువ్వు కానిస్టేబుల్ భవానీ కూతురివి కదా? అమ్మా, చెప్పు సూర్య, తను నీ కూతురా? మీరు చెప్పండి, పూజ నా కూతురు? అమ్మా, అంటే పూజను నువ్వు దత్తత తీసుకున్న తెల్లారి నుంచే మా దృష్టిలో పూజకు నువ్వు కన్నతల్లివమ్మా. అలాగే తేజ ఎవరి బిడ్డైనా వాడికి తేజ పూజలు సమానమే కాబట్టి తేజ కూడా వీడి కూతురు లెక్కే. ఓ, ఆ ఉద్దేశంతో ఉన్నారా? అవునమ్మా. సార్, గోపి, నువ్వా? రా 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 రా. తీసుకొచ్చావా? తెచ్చాను సార్. ఇవ్వు. ఇదిగోండి సార్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? అంతా పర్ఫెక్ట్గా ఉంది సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. నాన్న, ఎవరతను? అదేంటి? డబ్బులు రా. ఈ డబ్బేంటి మావయ్య? చైతు జైల్లో ఉన్నప్పుడు ఎలాగైనా వాడిని బయటికి తీసుకురావాలని, కోర్టు లాయర్ ఖర్చులు కావాలని ల్యాండ్ అమ్మేశానమ్మా. దాని అడ్వాన్సే ఈ 50 లక్షలు. అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు పట్టుకొచ్చాడు వాడు. ఇప్పుడు మనకి డబ్బు అవసరం లేదు కదా మావయ్య. ల్యాండ్ని తిరిగి తీసుకోవచ్చు కదా? హా, లేదులే అమ్మా, అమ్ముతానని మాటిచ్చాను కదా, బాగోదు. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా. నేనా? అవును, తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా. ఆ సూర్యకాంతాన్ని ఇంట్లోంచి గెంటడానికి మళ్ళీ అవకాశం దొరికిందే. అవకాశమా? ఏంటది? ఏముంది, దాయమని సూర్యకి నాన్న డబ్బులిచ్చారు కదా, ఆ డబ్బుల్ని మనం కొట్టేస్తాం. ఆ నేరాన్ని సూర్యకాంతం మీద నెట్టేస్తాం. ఎస్, కరెక్ట్ గా క్యాచ్ చేసావే. ఆ డబ్బు తన దగ్గరే ఉంది కాబట్టి డబ్బు పోతే తనదే బాధ్యత అవుతుంది కదా. అప్పుడు మనం రచ్చ రచ్చ చేసి సూర్యని ఇంట్లోంచి బయటికి పంపించేలా చెయ్యొచ్చు. పదండి పదండి.
అక్క తాళం తను తీసుకెళ్లిపోతుంది. తీసుకెళ్ళక మనల్ని తీసుకెళ్ళమని అక్కడే పెట్టేస్తుందా? మరి బీరువా తాళం ఇప్పుడు ఎలా తీయాలి? ఒరిజినల్ తాళం దాని దగ్గరుంటే డూప్లికేట్ తాళం నా దగ్గరుంది. ఈ తాళం ఎప్పుడు చేయించావక్క? కొన్ని ఇయర్స్ బ్యాక్ ముందే చేయించి పెట్టాను. మనకి డబ్బులు లేనప్పుడు నాన్న ఇవ్వడు అని తాళాలు ఆయన దగ్గరున్నప్పుడు ఆయనకి తెలియకుండా సబ్బు మీద ముద్ర వేయించి మరీ తాళం చేయించా. అంటే నీకు డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా ఎస్, ఈ తాళానికే పని చెప్పేదాన్ని. నువ్వు మామూలు దానివి కాదక్కో. పొగడతలొద్దు, పని కానిద్దాం పదండి. ఈ 25 లక్షలు తీసుకెళ్లి సూర్యకాంతమే డబ్బు కొట్టేసిందని నాన్న వాళ్ళని నమ్మించే ప్లేస్లో పెడదాం. నాన్న నమ్ముతాడంటావా? నమ్మేలా చేస్తాం. అవును, 1కి 10 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమైపోతుంది. ప్లాన్ అమలు చేసేసాం. ఇక ఇంట్లోకెళ్ళి రచ్చ మొదలు పెడదాం పదండి. నానా, నానా నానా ఏంటి? ఇంట్లో ఘోరం జరిగిపోయింది నానా. ఏమైందమ్మా? సూర్యకాంతానికి డబ్బులు ఇచ్చావు కదా, ఉమ్, తన ఆ డబ్బుల్ని తీసుకుని బీరువాలో దాచింది కదా. అయితే ఇప్పుడు ఆ బీరువా తలుపులు తెరుచున్నాయి చైతు. అందులో డబ్బులు ఉన్నాయో లేవో. దొంగతనం జరిగిందేమోనని అనుమానంగా ఉంది చైతు. ఏంటదినా మీరనేది? నిజం సూర్య. ఈ డిఎస్పీ సూర్యకాంతం ఇంట్లోకి బయట నుంచొచ్చి దొంగతనం చేసే ధైర్యం ఎవరికి ఉండదు వదినా. దొంగ బయట నుంచి రాకపోతే ఇంట్లో వాళ్లే దొంగతనం చేసుండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? మేము నోరు తెరిచేసరికి మా మీద ఓ అని అరిచేయడం కాదు నాన్న. కాస్త అప్పుడప్పుడు మా మాటలు కూడా వినండి. బీరువా తలుపులు తెరుచున్నాయి. దొంగతనం జరిగిందో లేదో వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. నేను బీర్వా తలుపులు వేసే వచ్చాను. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. తాళాలు నీ దగ్గరే ఉన్నాయి, కానీ అక్కడ సొమ్మే లేదు. పద నాన్న, వెళ్ళి చూద్దాం. పదండి. ఇదేంటి? నాన్న నీకు ఇచ్చింది 50 లక్షలు కదా, ఇందులో 25 ఉన్నాయి.